మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, ఇదే ఫామ్ హౌస్లో నిన్న రాత్రి ఆ డ్రగ్స్ కలకలం రేగింది. నిన్న ఇక్కడ మా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్లోనే నిన్న సాయంత్రం ఆ తర్వాత నుంచి పార్టీ జరుగుతుందని పోలీసులకు అందినటువంటి సమాచారం. ఈగల్ టీం ఇక్కడికి చేరుకోగానే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈగల్ టీం మీద కూడా గన్ ఫైరింగ్ కూడా జరిగింది. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇదే ప్రాంతంలో కూర్చొని వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి సమయంలోనే ఒకసారిగా ఈగల్ టీం ఇక్కడికి చేరుకుంది. ఆ సమయంలో ఈగల్ టీం మీదికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మీద ఇక్కడ గన్తో ఫైరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు వాళ్ళతో పాటు ఎస్ఓటీ పోలీసులు, ఈగల్ టీంతో పాటు ఎస్ఓటీ పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళని రౌండప్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఆ మద్యం బాటిళ్లతో పాటు ఇక్కడ జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి పూర్తి డేటా ఉంది. ఇక్కడ ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే ఈ డ్రగ్స్ మొత్తం కూడా డ్రగ్స్, అదేవిధంగా సిగరెట్లు, మొత్తం ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఇవన్నీ పూర్తిగా సీజ్ చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకొని హుక్కా తీసుకునేటటువంటి అవి కావచ్చు, మిగతా అన్ని కూడా ఇక్కడి నుంచే ఉంది. దీంట్లోనే వాళ్ళు తీసుకునేటువంటి సిగరెట్లలో మిగతా పదార్థాలలో ఈ డ్రగ్స్ని తీసుకొని సేవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు పట్టుకున్నారు. అది సంబంధించినటువంటి అది కూడా దొరికింది. అయితే పోలీసులు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి దాడులది చాలా కీలకంగా మారింది. వాళ్ళ మీద డైరెక్ట్గా గన్ ఫైరింగ్ చేసేటటువంటి విషయంలో ఎందుకు గన్ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందనేది ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ, ఏలూరు ఎంపీ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని డ్రగ్స్ పరీక్షలు చేశారు. అయితే ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేష్కి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కి మాత్రం డ్రగ్ నెగిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడే మద్యం బాటిళ్ళకు సంబంధించి వాళ్ళు పూర్తిగా చెక్ చేసినటువంటి బాటిల్ చూడొచ్చు. ఇక్కడ బీర్ బాటిల్ ఉన్నాయి, మద్యం బాటిల్ మొత్తం పూర్తిగా ఉన్నాయి. వీటితో పాటు కంటిన్యూస్గా అంటే నిన్న సాయంత్రం తర్వాత నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ పార్టీ ఎట్లా జరిగింది, అసలు ఎప్పుడు అరేంజ్ చేశారు, ఇక్కడ ఎందుకు డ్రగ్స్ తీసుకొచ్చారనే దానిపై కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి ఈ విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఇక్కడే జరిగింది. నిన్న ఏదైతే ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేసేటటువంటి క్రమంలో ఇక్కడికి పక్కా సమాచారంతో ఈగల్ టీం ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆ ఈగల్ టీం రాగానే ఒకసారిగా ఫైరింగ్, ఇక్కడ ఉన్నటువంటి నమీద్ మిశ్రా అనేటటువంటి అతను గన్ ఫైరింగ్ ఓపెన్ చేసి ఒకసారిగా ఫైరింగ్ చేశారు. అది ఏదైతే గన్ ఉందో అది ఈ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి సంబంధించినటువంటి తుపాకీ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన ఈగల్ టీం మీద చేసినటువంటి ఫైరింగ్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈగల్ టీంతో పాటు ఎస్ఓటీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళందరినీ పూర్తిగా అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేసినటువంటి సమయంలో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకలం రేపుతుంది. రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అదేవిధంగా అర్జున్ రెడ్డికి కూడా పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. వారిలో ఈ 10 మందిలో మొత్తం పట్టుబడినటువంటి 10 మందిలో ఒక మహిళ కూడా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే డ్రగ్స్తో పాటు ఇక్కడ లోపల ఖరీదైనటువంటి మద్యం బాటిల్, ఇక్కడ హుక్కా చూడొచ్చు మనం, హుక్కా తీసుకుంటున్నటువంటి ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఏ రూపంలో తీసుకుంటున్నారు, హుక్కా రూపంలో డ్రగ్స్ తీసుకుంటున్నారా ఇక్కడ చూడొచ్చు మనం. ఏదైతే ఉన్నటువంటి అంటే దొరికినటువంటి డ్రగ్స్ అంతకంటే ముందు ఎప్పటి నుంచి ఇది ఉపయోగిస్తున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఖరీదైనటువంటి మద్యం బాటిళ్లతో పాటు ఖరీదైనటువంటి సిగరెట్లు ఉన్నాయి, అదేవిధంగా డ్రగ్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా పోలీసులు చెక్ చేసిన తర్వాత ఆ డ్రగ్స్ ఇక్కడ ఏదైతే ఉండకూడని ఆ పదార్థాలు ఉన్నాయో, డ్రగ్స్ సంబంధించి ఉన్నాయో అవన్నీ పోలీసులు సీజ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే నార్మల్గా ఫామ్ హౌస్ మీద పోలీసులకు ఈగల్ టీంకి సమాచారం వచ్చిన తర్వాత వచ్చి దాడి చేసినటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో పోలీసుల మీద ఫైరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కీలకంగా మారింది. ఎందుకు ఫైరింగ్ చేశారనేది ఈ విధంగా మారింది. అయితే వాళ్ళని ఫైరింగ్ చేసిన తర్వాత ఈగల్ టీంతో పాటు ఇటు ఎస్ఓటీ పోలీసులు
వాళ్ళ మీద రౌండప్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత 5గురికి పాజిటివ్గా రావడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇక్కడే మనం చూడొచ్చు, ఇదే ఫామ్ హౌస్. ఇక్కడ నుంచి వాళ్ళు పార్కింగ్ కూడా ఇక్కడే చేసుకున్నారు. వచ్చినటువంటి క్రమంలో వాళ్ళ వెహికల్స్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. కొంతమందికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ నిన్న పాల్గొన్నటువంటి ఏదైతే ఇక్కడ నిన్న డ్రగ్ పార్టీ జరిగిందో, ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వెహికలా లేకుంటే మిగతా వాళ్ళ వెహికలా అది అనేది మాత్రం ఇక్కడైతే ప్రస్తుతానికి తెలియదు. మనం ఒకసారి చూడొచ్చు ఎంత కాస్ట్లీ మందు ఇక్కడ ఉందో. చాలా కాస్ట్లీ మందు అంటే వేలల్లో ఉండేటటువంటి కాస్ట్ ఉండేటటువంటి మందు ఇది. దాదాపు 50 నుంచి 60 వేల రూపాయల వరకు కూడా ఉండేటటువంటి మందు ఇది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఖరీదైన మందుతో పాటు ఖరీదైనటువంటి సిగరెట్లు, అదేవిధంగా డ్రగ్స్ ఇక్కడ వాడుతున్నారు. ఫామ్ హౌస్లో పార్టీ చేసుకోవాలంటే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్కి సంబంధించి వాళ్ళ పర్మిషన్ తీసుకుండాలి. కానీ అది కూడా కేవలం ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నటువంటి దాంట్లో లిమిట్ ఉంటుంది. ఎంతవరకు మద్యం తీసుకునే దానికి వరకే ఉంటుంది. కానీ ఎలాంటి డ్రగ్స్ తీసుకునేటటువంటి అవకాశం లేదు, తీసుకోవడానికి వీలు కూడా లేదు. కానీ ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ ఇక్కడ పార్టీ చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళని పోలీసులు ఇక్కడికి రావడం, పక్కా సమాచారంతో ఇక్కడికి రావడం, వాళ్ళని అదుపులోకి కూడా తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత పోలీసులు భావించిన విధంగానే జరిగింది. ఇక్కడ చూడొచ్చు పార్టీ ఏ విధంగా జరుగుతుందో. పార్టీ జరుగుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళు మధ్యలో వాళ్ళు ఎవరు కూడా గెస్ చేయలేదు ఈ విధంగా డ్రగ్స్ తీసుకున్నటువంటి సిగరెట్ల మధ్యలో సిగరెట్లతో పాటు ఆ డ్రగ్స్ తీసుకునేటువంటి విషయం. జనరల్గా ఇక్కడ నుంచి దీంట్లో సిగరెట్లు ఏ విధంగా తీసుకుంటారో దాంతోపాటు హుక్కా ద్వారా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాల ద్వారా డ్రగ్స్ని సేవిస్తూ ఉంటారు. ఇదేమైనటువంటి సిగరెట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కాల్చి పడేసినటువంటి సిగరెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఆ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇదే ఫామ్ హౌస్లో మనం చూడొచ్చు. ఈ ఫామ్ హౌస్ ఏదైతే గతంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఇదే ఫామ్ హౌస్లో ఒక కీలకమైనటువంటి ఇష్యూ జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఇక్కడే ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి సందర్భంలో అప్పుడు పోలీసులు ఇక్కడికి రావడం, అరెస్ట్ చేయడం లాంటి చాలా ఇష్యూ కూడా ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. ఆ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ ఇది. ఇదే ఫామ్ హౌస్లో ఇష్యూ జరిగిన తర్వాత ఇక్కడే ఆ ఇష్యూ జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ పక్కన వైపు మనం చూడొచ్చు, ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కంటైనర్ రూమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. జనరల్గా ఫామ్ హౌస్లో అంటే వీకెండ్స్లో పార్టీలు జరుగుతుంటాయి. రెగ్యులర్ డేస్తో పాటుగా వీకెండ్స్లో నిన్న సాటర్డే రోజు పార్టీకి ముందుగానే ప్లాన్ చేశారా, ఎవరెవరు ఇక్కడికి వచ్చారో ఆ సమయంలో ఉన్నటువంటి సమయంలో 10 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. అయితే 2 గ్రాముల వైట్ పౌడర్ సీజ్ చేశామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పారు. కాబట్టి ఈ 2 గ్రాముల ఈ వైట్ పౌడర్ అంటే ఈ డ్రగ్తో పాటు ముందు ఇంకేమైనా డ్రగ్స్ ఇక్కడ తీసుకున్నారో, ఎప్పటి నుంచి ఈ పార్టీ జరిగింది, ప్రతిసారి ఇక్కడే డ్రగ్స్ తీసుకొని వస్తున్నారా, ఎలా జరుగుతుంది పార్టీ అనేది ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అత్యంత ఖరీదైనటువంటి కార్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కార్లు వాళ్ళకు సంబంధించినటువంటి కార్లా లేకుంటే మిగతా ఎవరైనా వచ్చి వెళ్ళారా, వాళ్ళ ఎవరి కార్లు ఇక్కడ ఉన్నాయని ఇప్పటివరకు అయితే ఇంకా పోలీసులు చెప్పలేదు. ప్రస్తుతానికైతే 10 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి చేసినటువంటి డ్రగ్స్ టెస్ట్లో 5గురికి పాజిటివ్ రావడం అయితే ఒక కలకలం లేపుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి నిన్న రాత్రి పూర్తి స్థాయిలో ఇక్కడ సోదాలు చేసినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మద్యాన్ని కావచ్చు, డ్రగ్స్ని సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. 2 గ్రాముల వైట్ పౌడర్ని ఇక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. 10 మంది పాల్గొన్నటువంటి ఇక్కడ ఖరీదైనటువంటి కార్లలో ఇక్కడికి వచ్చారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. చూడొచ్చు దాదాపు ఇక్కడ 5-6 కార్లు, కాస్ట్లీ కార్లు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంటే ప్రస్తుతం వాళ్ళని ఎవరైతే నిన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని వెళ్ళారో వాళ్ళందరినీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్లే అని పోలీసులు చెప్తున్నారు. మనం ఈ ఫామ్ హౌస్లో చూడొచ్చు. ఇక్కడే ఇదే ఫామ్ హౌస్లో గతంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు అంశం ఇక్కడే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడే జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడే మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరొకసారి హైలైట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు అని చెప్పి పోలీసులు భావించారు. అయినప్పటికీ కూడా ఈ ఫామ్ హౌస్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఎప్పటికైనా ఇక్కడ ఏదో జరగబోతుంది, అప్పుడు జరిగినటువంటి విధంగానే మరేదైనా అంశం జరగవచ్చు అనేది పోలీసులకు ముందు నుంచి కూడా కొంత డౌట్గా ఉంది.
అందుకు సంబంధించిన విధంగానే ఈ ఫామ్ హౌస్ మీద అయితే ఒక కన్నేసి పెట్టారు. ఇటు పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులతో పాటు ఈగల్ టీం కూడా ప్రత్యేకమైన దీని మీద ఒక దృష్టి పెట్టింది. ఆ దృష్టి పెట్టినటువంటి విధంగా నిన్న సాయంత్రం అయితే దొరికింది. వాళ్ళు అనుకున్న విధంగానే ఒక దాదాపు 10 మంది ఇక్కడికి రావడం, 10 మంది ఇక్కడ పార్టీ చేసుకోవడం, ఆ పార్టీలో విదేశీ మద్యం అదేవిధంగా విదేశీ సిగరెట్లు వాడడంతో పాటుగా డ్రగ్స్ కూడా ఇక్కడ వాడడం అనేది 2 గ్రాముల వైట్ పౌడర్ సీజ్ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే అప్పటి వరకు ఇంకా ఎంత సీజ్ చేసిన డ్రగ్గే 2 గ్రాములు ఉందంటే ఇంకా అప్పటి వరకు ఎంత డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత వినియోగం జరిగిందనేది ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఎవరికైతే వచ్చినటువంటి వాళ్ళని యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి 5గురికి పాజిటివ్ రావడం అనేది ఒక కలకలం రేపుతుంది. దాంట్లో రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఓనర్ ఆయనకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్లో ఇప్పుడు జరిగినటువంటి దీంట్లో ఆయనతో పాటుగా మరికొందరికి కూడా మరొక 4గురికి అంటే మొత్తం 5గురికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితీష్ రెడ్డి అదేవిధంగా కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీంట్లో ఏదైతే ఈ ఖరీదైనటువంటి బాటిల్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళకు పాజిటివ్గా వచ్చినటువంటి డ్రగ్స్ని ఎంత మేర వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అయ్యింది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ముఖ్యంగా ఇక్కడ 2 గ్రాముల వైట్ పౌడర్ డ్రగ్ దొరికింది కాబట్టి ఈ డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నిన్ననే ఇది వాడారా లేకుంటే అంతకుముందు ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఈ ఫామ్ హౌస్లో ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే గతంలో ఒకసారి పెద్ద ఇష్యూ జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే కొనుగోలు అంశం జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా పార్టీలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఈ మొయినాబాద్ ప్రాంతంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి. వీకెండ్లో ఎక్కువగా ఇక్కడ పార్టీలు జరుగుతుంటాయి. ఇట్లాంటి ఫామ్ హౌస్లో పార్టీల మీద ఈగల్ టీం అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక కన్నేసి పెడుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ ఫామ్ హౌస్ల మీద ఒక కన్నేసి పెట్టింది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టం, డ్రగ్స్ వాడేటటువంటి వాళ్ళని వదిలిపెట్టం, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో నిన్న సాయంత్రం తర్వాత ఇక్కడ పార్టీ మొదలైంది. ఇదే పార్టీలో ఇక్కడే జరుగుతున్నటువంటి పార్టీలో ఇటు తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా మిగతా అంటే ఇక్కడ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలకు ముచ్చట జరుగుతుందా లేకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు, పార్టీకి ఇంకా ఎవరు వచ్చారు, ఎన్ని రోజులుగా ఈ విధంగా పార్టీలు జరుగుతున్నాయి, ఎన్ని వీకెండ్స్ పార్టీలో ఎంత డ్రగ్స్ ఉపయోగించారు, ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటటువంటి అన్ని విషయాల్ని కూడా ఇక్కడ పోలీసులు అయితే చర్చిస్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి తర్వాత సీజ్ చేసినటువంటి ఈ డ్రగ్స్తో పాటు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని చెకింగ్ కూడా చేశారు. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారనేది అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు, దాంతోపాటు ఇక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చిందనే విషయంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. భోగి అయితే సతీష్, నిన్న పార్టీలో సుమారుగా 10 మంది పాల్గొన్నారని చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది పాల్గొన్న ఛాయలు ఏమైనా అక్కడ ఉన్నాయా? దానికి మించి అక్కడ ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగినప్పుడు సిబ్బంది కూడా ఉన్నారా ఫామ్ హౌస్కి సంబంధించి, వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? దానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ఈగల్ టీం ఎవరైతే ఇక్కడ దాడులు జరిగినటువంటి టైంలో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఆ 10 మందికి సంబంధించి ఎవరైతే దొరికారో వాళ్ళతో పాటు అంతకంటే ముందు ఎవరైనా ఇంకా ఉన్నారా, అప్పటి వరకు పార్టీలో పాల్గొని బయటికి ఎవరైనా వెళ్ళిపోయారా అనేది అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఎవరు కూడా ఈ ఫామ్ హౌస్లో ఇక్కడ సిబ్బంది కనిపించలేదు. జనరల్గా అయితే 10 నుంచి 15 మంది ఇక్కడ సిబ్బంది ఉంటారంటే ఇక్కడ చెట్లను చూసుకోవడం కోసం కావచ్చు, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్, లోపల చూసుకోవడం, వంట చేసేటటువంటి వాళ్ళు, ఇలా దాదాపు ఒక 10 మంది వరకు సిబ్బంది ఉంటారని చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే సిబ్బంది ఎవరు కూడా కనిపించట్లేదు. కేవలం నిన్న దాడి జరిగిన తర్వాత ప్రధానంగా పోలీసులు ఇక్కడికి ఈగల్ టీం ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో కాల్పులు జరిగినటువంటి విషయం అయితే చాలా కీలకంగా మారింది. కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక గన్ కల్చర్ అంటే తెలంగాణలో ఈ విధంగా పోలీసులు ఏదైనా వాళ్ళకు సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అక్కడికి దాడులు చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న ఇక్కడ డ్రగ్స్కు సంబంధించి పార్టీ జరుగుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో వచ్చినటువంటి ఈగల్ టీంకి, ఎస్ఓటి పోలీసులకి ఒక్కసారిగా భయాందోళన కలిగించేటటువంటి అంశం.
గన్తో పేల్చడం అనేది, గన్తో ఫైరింగ్ చేయడం అనేది ఇప్పుడు పోలీసులు చాలా కీలకంగా తీసుకున్నారు. ఆ సమయంలో 10 మంది మాత్రమే ఉన్నారా, 10 మందితో పాటు కంటే ముందు ఇంకెవరన్నా ఉన్నారా అనేది ఇది చూడొచ్చు. ఒకసారి మనం నిన్న టెస్ట్ చేసినటువంటి ఇక్కడే దొరికినటువంటి సమయంలోనే 10 మందిని ఇక్కడే టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్కి సంబంధించినటువంటి శాంపుల్ తీసుకున్నటువంటి చూడొచ్చు మనం ఆ కవర్స్ దీంట్లో నుంచే తీసుకొని టెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడికిక్కడే టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. పాజిటివ్ రానటువంటి వాళ్ళని, నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళని డ్రగ్స్ టెస్ట్లో అంటే యూరిన్ టెస్ట్లో అప్పటికప్పుడు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళని అదుపులోకి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. అయితే మీరు ఇంతకుముందు అడిగినటువంటి విధంగా 10 మందితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, తప్పించుకొని వెళ్ళారా, వాళ్ళు వచ్చే టైంకి అనేది అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సీటింగ్ ప్రకారం మనం ఒకసారి చూడొచ్చు. 10 మంది కూర్చునే విధంగా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో బయట ఓపెన్ స్పేస్లో స్విమ్మింగ్ పూల్ పక్కనే లైటింగ్, వాటి మధ్య వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఈ పార్టీ చేసుకున్నటువంటి ఆ క్రమంలో ఈగల్ టీం ఇక్కడికి రాగానే వాళ్ళ మీద కాల్పులు జరపాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు అంటే కాల్పులు జరిగితే ఆ సమయంలో ఏదైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. పోలీసుల మీద ఇటు ఎస్ఓటి టీం మీద, ఈగల్ టీం మీద కాల్పులు జరిగినటువంటి క్రమంలో ఎవరికి ఏం కాలేదు. కానీ ఒకవేళ ఏమైనా జరిగితే ఎలా ఉంటుందనేది పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎవరున్నారు, ఈ 10 మందితో పాటు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ అప్పటికప్పుడు స్పాట్లో దొరికినటువంటి 10 మందికి టెస్ట్ చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది, మరొక 5గురికి నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఈ 10 మందితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, అప్పటి వరకు పాల్గొని బయటికి ఎవరైనా వెళ్ళిపోయారా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతోపాటు చాలా కీలకమైనటువంటి అంశం ఈ డ్రగ్ ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఇటు పోలీసులతో పాటు ఈగల్ టీం ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడ ఎలా వచ్చింది, ఇక్కడికి ఇంత విదేశీ మద్యం అంటే అనుమతి లేకుండా ఉన్నటువంటి విదేశీ మద్యం ఏమైనా ఇక్కడ ఉందా, దాంతోపాటు డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎప్పుడెప్పుడు వాడుతున్నారు, ఇక్కడ ఇంకా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పార్టీ జరుగుతుందనేటువంటి అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భోగి వాళ్ళ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.